సౌత్ ఇండస్ట్రీలోని అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో కమల్ హాసన్ ఒకరు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 70 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ కొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమాలోని మొదటి పాట విడుదలైంది. ఈ సినిమా పాటల ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన నటుడు కమల్ హాసన్ సినీ ప్రియులకు క్షమాపణలు చెప్పారు. తాను దర్శకుడు మణిరత్నం చాలా కాలం క్రితమే కలిసి పనిచేయాల్సి ఉందన్నారు. ఇది చాలా సంవత్సరాలుగా సినీ ప్రియుల డిమాండ్, కానీ వ్యక్తిగత కారణాల వల్ల తాము కలిసి పనిచేయలేదంటూ చెప్పారు. అందుకు తాను క్షమాపణలు కోరుతున్నా అంటూ చెప్పుకొచ్చారు. ఒక్కసారిగా తన మాటలతో అందరినీ షాక్ అయ్యేలా చేశారు. ఇక గతంలో కమల్ హాసన్ మణిరత్నం దర్శకత్వంలో నాయగన్ చిత్రంలో నటించారు. ఆ సినిమా ఇప్పటికీ భారతీయ సినిమాలో ఒక కల్ట్ క్లాసిక్. ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ ఎప్పుడూ కలిసి పనిచేయలేదు. ఈ ఇద్దరి మధ్య విభేదాల కారణంగా కలిసి పనిచేయలేదని అప్పట్లో రూమర్స్ తెగ వినిపించాయి. ఇద్దరు దిగ్గజాలు కలిసి పనిచేయకపోవడం అంటే అది సినీ ప్రియులకు అన్యాయమని కమల్ హాసన్ క్షమాపణలు చెప్పారు. అంతేకాదు, తాము బైక్ మీద వచ్చి ఎల్డమార్ రోడ్లోని బైక్ పార్క్లో కూర్చొని సినిమా గురించి మాట్లాడుకున్నామంటూ పాత రోజులను గుర్తు చేసుకున్నారు కమల్. ఇక కమల్ హాసన్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో శింబు, త్రిష కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.